అంటే మన వాళ్ళందరూ కూడా ప్రశ్నలు వేసేటప్పుడు గురువుగారిని ఎలా అడుగుతారంటే, ఈ ప్రశ్న ఇంతకుముందు ఎవడు వెయ్యనట్టు, తనకే కొత్తగా ఐడియా వచ్చినట్టు మళ్ళీ చెప్పండి మీరు అన్నట్టును అనగానే గురువుగారు నవ్వేసి, ఈ ప్రశ్న ఇంతకుముందు కూడా వచ్చిందయ్యా అంటుంటారు చాలామంది. దేవుడే అందరినీ సృష్టించినట్టయితే దేవుడు అందరినీ ఒకలా సృష్టించవచ్చు కదా, కొందరు పొట్టివాళ్ళుగా, కొందరు పొడుగు వాళ్ళుగా, కొందరు అందంగా, కొందరు అందం లేక ఇదంతా అడుగుతుంటారు పాపం. ఇలాంటి ప్రశ్నలు నీకంటే ముందు వేల మంది వేసుకున్నారు రా నాయన, మహర్షులు కూడా వేసుకున్నారు, భగవంతుణ్ణి కూడా నారదుడు అడిగాడు. ఇక్కడ పరాశరుడు నవ్వుతూ సమాధానం చెప్పాడు. గురువుల గొప్పతనం అది. శిష్యుడు ఎలాంటి ప్రశ్న అడిగినా కూడా సమాధానం చెప్పేటప్పుడు, బాబు ఈ ప్రశ్నను ఒక్కడివే కాదు అడిగింది, నీకంటే పెద్దలైన వాళ్ళు ఎంతమందో అడిగారు అన్న భావనతో చెప్పి వాడి లోపల ఉండే అహంకారం తొలగించాలి, అజ్ఞానాన్ని తొలగించాలి. గురువుగారు చాలా చమత్కారంగా సమాధానం మొదలుపెట్టాడు. ఏమన్నారో తెలుసా? బాబు నీకు భీష్ముడు తెలుసు కదా? తెలుసండి, పాండవులకి కౌరవులకి తాతగారు. నకులుడు తెలుసు కదా, అంటే ధర్మరాజు తమ్ముడు. ఒకప్పుడు ఇదే ప్రశ్న నకులుడు భీష్ముడిని అడిగాడయ్యా. అప్పుడు భీష్ముడు ఏం సమాధానం చెప్పాడు నేను అక్కడ ఉన్నాను, విన్నాను కూడాను. అంచేత ఆ ప్రశ్నకి సమాధానం భీష్ముడు ఎలా చెప్పాడో నీకు చెప్తాను. ఇది నియమము. నా స్నేహితుడు కళింగ దేశీయుడు, పూర్వజన్మల్లో అతను మునీశ్వరుడు అయ్యాడు, కానీ తర్వాత ఏదో విప్రుడు బ్రాహ్మణోత్తముడు అయ్యాడు. ఆయన ఒకసారి నాతోడు మాట్లాడినప్పుడు, ఏమయ్యా భీష్ముడు నకుడు ఇలా మాట్లాడుకున్నారయ్యా అంటూ ఉపాఖ్యానం అంటారు, అంటే విని చెప్పిందనమాట. ఇదిగో ఆయన విన్నాడు, ఆయన నాకు చెప్పాడు, నేను నీకు చెప్తున్నాను. ఏమని చెప్పి? యమపురుష సంవాదమని ఉందిట ఓ ఘట్టం, అది చెప్పాడు ఆయన. మన పెద్దలైన వాళ్ళ గొప్పతనం ఇది. ఎంతో విజ్ఞానం పొందినప్పటికి కూడా ఇది నేను చెప్తున్నాను విను అని మాట మాట్లాడరు. ఎప్పుడూ కూడా ఇది నేను చెప్తున్నా గనక నువ్వు ఇలా గుర్తుపెట్టుకోవాలి సుమా, ఇది నేను తప్ప ఎవడూ చెప్పలేడు, ఇలాంటి మాటలు అనకూడదు. నా ఉద్దేశంలో నేను చెప్పేది ఏమిటంటే, భారతం ఎందుకంటే, భాగవతం ఎందుకంటే, నీ ఉద్దేశం ఎవడికి కావాలి? నీ ఉద్దేశం చెప్పకు. ఈ భారతాన్ని భాగవతాన్ని గురించి మహర్షులు ఏం చెప్పారో చెప్పు, నీకంటే పెద్దవాళ్ళు ఏం చెప్పారో చెప్పు, నీ గురువులు ఏం చెప్పారో చెప్పు, అంతే తప్ప నా ఉద్దేశంలో అన్నది నీకు ఏకాంతంలో ఉండగా నీ కాంతతో మాట్లాడుకో నీ ఉద్దేశాలు. ఎప్పుడైనా 10 మందికి చెప్పేటప్పుడు మాత్రము ఇది నా ఉద్దేశము అని అనకూడదు. నువ్వంటే ఇంకో 10 మంది లేచి ఇది నా ఉద్దేశం అంటారు, ఇద్దరు కొట్టుకు రావాలి. ఎందుకది? అంచేత ఎప్పుడు కూడా ఆఖ్యానములు కానీ ఉపాఖ్యానములు కానీ చెప్పేటప్పుడు నేను అన్న మాటని ప్రయోగించకూడదు. మా ఆచార్యుల వారు ఉండేవారు, వారు పాఠం చెప్పేటప్పుడు నేను ఎంతవరకు పాఠం చెప్పాను అనేవారు కాదు. ఆయన నిన్న ఎంతవరకు చదువుకున్నావు, ఇది పద్ధతి. అంటే వినయం కాదక్కడ అర్థము, కలుపుగోరుతనం అన్నమాట. అంచేత వేదం కూడా చెప్తుంది, ఇది సుశ్రుమ పూర్వేషాం, పూర్వులు చెప్పగా ఇలా విన్నామయ్యా మీకు చెప్తున్నాం అంటుంది ఉపనిషత్తు. ఇది అలాగే నారదుడు చెప్తాడు, యాజ్ఞవల్క్యుడు ఎవళ్ళైనా సరే ఇదే మాట చెప్తాడు తప్ప నేను చెప్తున్నాను మీకేం తెలియదు అన్నట్టుగా ఎవళ్ళు మాట్లాడరు. అంచేత ఈయన పరాశర మహర్షి ఒకప్పుడు నకులుడు అడిగిన ప్రశ్నకి భీష్ముడు చెప్పిన దాన్ని, ఆ సన్నివేశం చూసిన కళింగ దేశీయుడు ఒక బ్రాహ్మణోత్తముడు పరాశర మహర్షికి స్నేహితుడు ఏం చెప్పాడో ఇది. అందుకనే మన తెలుగు కథల్లోనూ అనగా అనగా అని మొదలు పెడుతుంటారు. అనగా అనగా ఏమిటది అంటే, ఈ కథ నాది కాదురా, నాకు మా అమ్మగారు చెప్పారు, మా అమ్మగారికి వాళ్ళ అమ్మగారు చెప్పారు, వాళ్ళ అమ్మగారికి వాళ్ళ నాన్నగారు చెప్పారు, అంటే తరతరాలుగా వస్తున్న కథ కనుక ఇది అనగా 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 అని మొదలు పెడితే